హలో గైస్, నా పేరు సుభాష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ లేచి గ్రౌండ్కి వచ్చిన టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఏం లేదు, నార్మల్ వీడియో అనమాట ఇది. డైలీ వాకింగ్ చేసి కాళ్ళు అయితే మస్తు వస్తున్నాయి. 2 hours 2.5 hours వాకింగ్ చేస్తున్నా డైలీ. 2.5 hours ఇన్ని రోజులు చేయలేగా, ఇప్పుడు చేసేకల్లా నొప్పి లేస్తుంది. 15,000 నుంచి 20,000 స్టెప్స్ మధ్యలో వేస్తున్నా. 20 ఎప్పుడు కాలే కానీ 16-17 అయింది. మినీ కట్ వీడియోస్ చేయకముందు ఒక 15 days డైట్ చేసిన అనమాట. 15-20 days డైట్ చేసిన తర్వాత మినీ కట్ చేసిన. మొత్తం 8 kilos వరకు తగ్గిన నేను. 78 నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడు 69.8 అట్లా ఉన్నా. రే ఇరా బాలిరా. దాచుకుంటున్నారు. అరే అవతల పడేసావు. ఫుల్లుగా ఆట అంటే మనం అలసిపోవాలి, కానీ వాడు అలసిపోడు అసలు. ఆడి 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 డేంజర్ ఆడతాడు అసలు. మనం అలసిపోతాం లాస్ట్కి. బాల్ పట్టిండంటే ఇయ్యాడు అసలు. గుంజుకోవాలి నోట్లంగా, బలవంతంగా గుంజుకుంటేనే తీసుకోలేస్తాం. బాల్ దొరికిందంటే అసలు ఇయ్యని కూడా ఇయ్యాడు అసలు లియోగాడు. గుంజుకోవాలి, ఏడా సుక్కున కొడుతాడని భయం. పళ్ళు గుచ్చుకున్నాయి అనుకో ఏం లే, మళ్ళీ జిమ్ చేయకుండా అవుతాం కొన్ని రోజుల వరకు. అని పెయిన్ అవుతుంది. ఎట్లయినా కానీ గుంజుకోవాలి. చాలా ప్రయత్నాల తర్వాత సక్సెస్ఫుల్లీ వస్తుంది. ట్రై చేయండి. కమాన్, వచ్చింది. ఇట్లా వచ్చిందో లేదో, ఇట్లా బాల్ పోయింది అవతలకి, పోయి మిద్దమే పడ్డది. దానికి ఇప్పుడు స్టెప్స్లో ఎట్లా తీసుకోవాలి? గోడ దొంకిపోయి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పడ్డది బాల్. ఇట్లా వచ్చిన చెట్టు నుంచి లేవాడు ఏం చేస్తుంది ఏదో. అదే తమ్ముడు లియో, దొరికింది నీ బాల్. ఇస్తున్నావు. టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ చెట్టు కానీ దిగాలి. వస్తున్నావే, ఇది బాల్ పడేద్దాం. బాల్ పట్టుకుని దిగనికి రాదు, పోగల. ఉన్నాయి లేవు, కానీ చెట్టు సాయంతో దిగాలి. దిగుదాం.
ఇట్లా అయితే దిగాల్సి వచ్చింది. ఏముంటుంది చూద్దాం ఇందులో. లొకేషన్ అదిగో బాల్. దొరికిందిరా బాల్ ఇది లియో. ఇదిగో బాల్. ఏమో షార్ప్ ఉంటాడు, ఏమో షార్ప్. ఇట్లానగా ఇట్లా పట్టిండు. హీరో హీరో ఇడు హీరో. స్వెట్ దారా దా దా దా. దా సొల్లు చేస్తాడు. ఆపిస్తుంది ఫోకస్. ఫేడిల్, ఎంతమంది తెలిసి ఫేడిల్ బాల్ ఫేమస్ అప్పట్లో. సెట్ అయింది మొత్తం. హుషారు లేకపోతే నలిపేస్తాడు పోరాడు. ఓయ్యా ఇప్పటికే పైన పడ్డది, తీసుకురావాల్సి వచ్చింది. సెట్ ఇంత ఆడిపించుకొని ఆడి దా దా ఏయ్ దా. కాసేపు ఆడుకొని జిమ్కి పోయి కలుస్తా. బాయ్ బాయ్. ఫుల్ అలసిపోయింది అసలు, ఫుల్ అంటే ఫుల్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు రొక్కుతూనే ఉంటాడు ఆయాసం. తమ్ముడు తాగు మొత్తం అయిపోకూడదు నీళ్ళు. ఆఫ్టర్నూన్ అయితే ఆఫీస్కి వచ్చినా. మనం డ్రైవింగ్ నేర్పిస్తాం, లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. ఎవరికైనా డ్రైవింగ్ అండ్ లైసెన్స్ కావాలంటే చెప్పండి. మిర్యాలు కూడా అలా ఉండేటోళ్ళకి. మళ్ళీ ఇంకా మలిపిన తర్వాత ఆపు ఆపు. క్లచ్ మొత్తం క్లచ్ బ్రేక్ మీద కాల్ది పోనీ, చిన్న పోనీ. అంతే. ఈవినింగ్ జిమ్కి అయితే వచ్చిన. షోల్డర్ వర్కౌట్ ఉండే. ఈ వీడియోలో చూపించే అన్ని 4 సెట్స్ కొట్టినాయి అనమాట. I got
nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy. And silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough, nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. It sucks when you finally ఏంటి బ్రో నీ డైట్ ఏంటి 4 ఛాయలా చెప్పు బ్రో నాలుగు ఛాయలు 4 ఇడ్లీలు చెప్పు బ్రో అందరు ఫాలో అవుతారు డైట్ చెప్పు బ్రో 10 చట్నీ నీకు 30 గ్రామ్స్ తినొచ్చనే నీకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది తెలుసా నీకు మంచిగానే తిన్నావు బ్రో చెప్పు బ్రో ఎందుకో చెప్పేది చెప్పు చెప్పు డైట్ చెప్పు. అంతే. 4 ఇడ్లీ తిన్నా పల్లి చట్నీ కొలాలి పల్లి చట్నీ తిన్నా దాంట్లోకి మధ్యాహ్నం తిన్నా 250 ml 250 గ్రామ్స్ రైస్ అవును కొంచెం 250 గ్రామ్స్ రైస్ దాంట్లోకి పప్పు ఉత్తపప్పు ఆయిల్ లేదు ఉత్తపప్పు అది ఒక 100 గ్రామ్స్ పప్పు ఉత్తపప్పు వంకాయ కర్రీ వంకాయ పచ్చడి బజ్జీ ఆయిల్ లేదు బజ్జియా వంకాయ బజ్జీ అంటే వంకాయ బజ్జియా సరే వంకాయ బజ్జీ మసాలా అట్లా కూర కాదు వంకాయ బజ్జీ పెరుగు 50 గ్రామ్స్ పెరుగు పెరుగు సరే ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు నా కొడుకు 6 నెలల్లో బక్క కాకపోతే ఓకే కమాన్ స్టార్ట్ ఇక వర్కౌట్ చేయగా స్టార్ట్ Sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff.